రెవల్యూషన్‌లో ఒక పార్ట్ ఆఫ్ మినిస్ట్రీలో రెవల్యూషనే మెయిన్ మినిస్ట్రీ. మీకది దేవుడు అనుగ్రహించిన సేవగా మీరు చేస్తున్నారు. ఎంతగా ట్రావెల్ చేసిన మీరు, ఈ రెవల్యూషన్‌లో ట్రావెల్ చేసిన మీరు తిరిగి చూసినట్లయితే మీకు ఈ జర్నీ ఎలా అనిపిస్తోంది? యాక్చువల్‌గా మీరడిగిన ప్రశ్నకి ఒకే మాటలో జవాబు చెప్పాలంటే తిరిగి ఓహ్! చూడకూడదు. తిరిగి చూడకూడదా? బైబిల్ ప్రకారం తిరిగి చూడకూడదు. తిరిగి చూడకూడదని ఒక ఉపదేశంగానే ఉంది. దాన్ని మనం లిటరల్‌గా తీసుకోవద్దు. స్పిరిచ్యువల్‌గా తీసుకోవచ్చు తిరిగి చూడకూడదని. అయితే కొన్నిసార్లు తిరిగి చూసి మనం దేవుని స్తోత్రించే వారమై ఉన్నాము. ప్రభువా నీవు చేసిన మేళ్లకు నేనేమి చెల్లించగలను అన్నప్పుడు జరిగింది యోచించి చూస్తున్నాడు. అలా ఆ విధంగా చూసినట్లయితే ఇదొచ్చి ఈ సేవా పరిచర్య దేవుని కృప వలన దాదాపు 18-20 సంవత్సరాలు జరుగుతుంది. 19 సంవత్సరాలు ఖచ్చితంగా. హెవెన్లీ లాడర్ హెవెన్లీ మినిస్ట్రీస్. లాడర్ మినిస్ట్రీస్ అనేటువంటిది. ఆరంభించినప్పుడు ఇది ఒక వేద పాఠము అన్నట్టుగా ఇవ్వబడింది ఒక టీచర్ అన్నట్టుగానే నేనొచ్చాను. అనేకులు నన్ను టీచర్‌గానే ఒప్పుకోలేదప్పుడు. ఇవాంజలిస్ట్‌గానే ఒప్పుకున్నారు. నేను అప్పుడు టీచర్‌గా ఇది కాలేదు. సో, ఆ సమయంలో దేవుడు ఇటువంటి కార్యాలు మాట్లాడుతున్నప్పుడు అనేకులకు ఇదొక క్రొత్తగా అప్పుడు తెలిసింది ఈ జనరేషన్‌కి. అయితే ఇది కొత్తది కాదు. దీనికి ముందే సేవకులు అనేకులు చెప్పి ఉన్నారు. ఇంకా వివరంగా చెప్పారు. వారికి ఆ రోజున ఉన్న సదుపాయాలను బట్టి వారు ఆ విధంగా మాట్లాడారు. ఈరోజు మన మీడియాలో అడిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా గూగుల్ వంటివి ఆ రోజుల్లో లేవు. వారు మాట్లాడిన విధమే ఎంతో అది దేవుని యొక్క కృపే. అప్పుడు ఒక కాలంలో నేను కంపారిజన్‌గానే చూడబడ్డాను. ఆయనలాగా, ఈయనలాగా చేస్తున్నారని చెప్తూ ఉండేవారు. చాలా కాలం నేను దేవుణ్ణి అడిగాను. ప్రభువా నేను ఆ విధంగా చేయక్కర్లేదు నాకంటూ ఇవ్వండి. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు పరిచర్య చేసిన ఆ పరిశుద్ధుల కాలంలో నేను లేను, అంతగా దేవునిలో కూడా లేను. వారు ప్రభువులో నిద్రించిన తర్వాతే నేను దేవుణ్ణి అంగీకరించాను. సో, ఇక పరిచర్యలో ఇంతవరకు చూస్తున్న 12 సంవత్సరాల్లో దేవుడు కృపగానే నడిపిస్తున్నాడు గాని ఎందుకంటే బైబిల్ టీచర్ అని నేను చెప్పడానికి ఎటువంటి ఒక అకాడమిక్ సైడ్‌లో ఎటువంటి ఒక అర్హత కూడా లేదు. ఇంకా చెప్పాలంటే నా బ్యాక్‌గ్రౌండొచ్చి గొప్ప సేవకుల బ్యాక్‌గ్రౌండ్ కూడా కాదు. సమీపకాలంలో మదురైకెళ్ళినప్పుడు కూడా ఒక గొప్ప పరిశుద్ధుడు, నేను గౌరవించేటువంటి ఒక పరిశుద్ధుడు. ఆయన వచ్చి ఆ వేదికలో చెప్పాడు. ఆ టీచర్ సేవనే దేవుడు ఆయనకిచ్చాడని చెప్పాడు. నేను దాన్ని కన్ఫర్మేషన్‌గా తీసుకున్నాను. సో, దేవుడు ఆయన మూలంగా చెప్పాడని. సో, అందువల్ల నేనేమనుకుంటున్నానంటే ఇది 100% దేవుని కృప భరించి నడిపిస్తూ ఉంది. ఆహ్, ఒకవేళ మిగతా పుస్తకాలు చదవడం చేత కాదని దేవుడు నాకు ఇది మాత్రం ఇచ్చాడేమో. అందువల్ల ఈ పుస్తకమే నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే 1, 2 అధ్యాయాలు మాత్రం ఇందులో అధికంగా చెప్తుంటాను. 22 అధ్యాయాలు మాట్లాడటం లేదు. కొన్ని అధ్యాయాలే అధికమైన ఇంపార్టెన్స్‌తో చెప్తూ ఉన్నాను. ఎందుకంటే అది మన కాలఘట్టాన్ని సంతరించుకుంది గాబట్టి. సో, 100% దేవుని యొక్క కృపతోనే అవును. జరుగుతుంది. మరి రెవల్యూషన్ వరకు మనం చాలా విషయాలు తవ్వి చూస్తూ ఉన్నాం. రివల్యూషన్ బుక్కే సింబల్స్. ఈరోజు సెట్‌లో గమనిస్తే సింబల్స్‌గానే ఉన్నాయి. ఈ సింబల్స్‌ని గమనిస్తే ఒక్కొక్క సింబల్స్ వెనుక దేవుడే అపోస్తలుడు జాన్‌కి వివరిస్తున్నాడు. ఇది అర్థం కూడా అవుతుంది. అయితే మీరు న్యూ రివల్యూషన్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. పెద్ద కష్టం కాదు. అండర్‌స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అయితే దీన్ని అర్థం చేసుకొని చదవాలని చెప్తూ ఉంటారు. ఒక ప్రశ్న ఉంది. మనం రివల్యూషన్ చాప్టర్ 17లోకి వెళుతున్నాం. 17 అనేది ఒక ముఖ్యమైన చాప్టర్‌గా ఉంది. అయితే ఈ 17 చాప్టర్‌లోనికి వెళ్ళడానికి ముందు ఆహ్, ఇన్ ద బిగినింగ్ ఆదిలో ఇన్ ద బిగినింగ్ అని చెప్పినప్పుడు ఈ క్రియేషన్ వచ్చింది. దీని గురించి ఒక ప్రశ్న అడిగి రివల్యూషన్ చాప్టర్ 7లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. మరి అదేంటంటే ఆ ప్రశ్న చాలా దాన్ని నా దృష్టిలో వేరే విధంగా చూశాను. ఆ వచనం నేను చెప్తున్నాను. ఎందుకనైనా ఆదిలో అని రాయబడి ఉంది. దీన్ని వివరిస్తే చాలా బావుంటుందని అనుకుంటున్నాను. వీరి యొక్క ప్రోగ్రాం మనం ఆరంభించిన ఒక 2 సంవత్సరాల క్రితము అప్పుడడిగే ప్రశ్నలకు, ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలకు ఒక గొప్ప వ్యత్యాసం చూడగలుగుతున్నాం. చెప్తున్నాను కదా! అందులో నాకొక లెర్నింగ్ ఉంది. నేను కూడా ప్రేక్షకుల్లో ఒకరిలా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు యాక్చువల్‌గా అడుగుతున్నారంటే నేను భయపడుతూనే చూస్తున్నాను. ఇది ఎలాంటి ప్రశ్నగా ఉంటదో ఏంటో అని. అదేమిటంటే 1 యోహాన్ 3:8 ఆ వచనం చూస్తే ఇంగ్లీష్‌లో నేను చదువుతాను. తెలుగులో మీరు ప్రేక్షకుల కోసం చదవండి. ఈ ప్రశ్న ఒక ఇంట్రెస్టింగ్ అయిన ప్రశ్న. ఇదెందుకు అడుగుతున్నానంటే నాకొచ్చే థాట్ ప్రేక్షకులకు కూడా వస్తుందని వారిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రశ్నను అడుగుతున్నాను. ఈ ప్రశ్నలో గమనిస్తే 1 యోహాన్ 3:8లో ద వన్ హూ డస్ వాట్ ఈజ్ సిన్ఫుల్ ఈజ్ ఆఫ్ ది డెవిల్ బికాస్ ద డెవిల్ హ్యాస్ బీన్ సిన్నింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. సిన్నింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. అదేమంటే ఆదిలోనే తెలుగులో ఎలా రాయబడి ఉంది?
అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది అవును. సంబంధి. ఈ ఆది మొదలు అంటేనే నాకు ప్రశ్నొస్తోంది. అప్పుడు ఇది క్రియేషన్‌లోనే ఇదొస్తుంది. అఫ్‌కోర్స్ ఇది మనం జెనసిస్‌లో చూస్తున్నాం. దీన్నెలా మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి? ఈ సాతానే ఒక క్యారెక్టర్‌గా ఈ రివల్యూషన్ మనం చదవడానికి కారణం ఇదొక రీజన్. సో, దీన్నెలా మనం అర్థం చేసుకోవాలి? ఆదిలో ఈ క్రియేషన్‌లో ఈ కాన్సెప్ట్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదెలాగంటే ఇదొక దేవునికి 2 విధాలైన పదాలు యూజ్ చేయబడుతున్నాయి బైబిల్‌లో. నేను ఆదియు, అంతమునై ఉన్నానని ఒక పదాన్ని యూజ్ చేస్తున్నాం. మరొకటి శాశ్వతుడైన దేవుడు నీకు నీ వాసస్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఈ శాశ్వతుడైన దేవునికి, ఆది దేవునికి ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు చూడాలి. ఆది అన్నది ఇన్ ద బిగినింగ్, ఒక స్టార్ట్ టైం, స్టార్ట్ అవడం ఆది. ఆ బిగినింగ్‌కి ముందు ఉన్నటువంటిది దానికి పేరు అనాది. ఇంకా చెప్పాలంటే ఇన్ఫినిటీ అని మనం చెప్తాం. లేకపోతే నిత్యం, ఇటర్నిటీ అని చెప్తాం. ఆ ఇటర్నిటీలో, ఇన్ఫినిటీలో ఉన్నటువంటి గాడు ఒక స్థలములో క్రియేషన్ని జరిగిస్తున్నాడు. ఆ క్రియేషనే బిగినింగ్, ఇన్ ది బిగినింగ్ అని. గాడ్కి బిగినింగ్ లేదు, క్రియేషన్కే బిగినింగ్ ఉంది. సో గాడ్ బిగినింగ్ అయిన గాడ్ కాదు, ఒకరోజు పుట్టాడు, ఒకరోజు నిర్మించబడ్డాడు, సృష్టించబడ్డాడన్నది కాదు. దేవుడు శాశ్వతుడు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు, ఆరంభము లేదు, ముగింపు లేదు. ఇన్ ది బిగినింగ్ క్రియేషన్. అయితే నేను ఆది అయి క్రియేషన్గా ఆదియు అంతమునై ఉన్నానని యేసు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు యేసు ఆ విధంగా చెప్పుకుంటున్నాడంటే, దేవుడొచ్చి ఇప్పుడు నేను మీడియా భాషలోనే చెప్తాను, మన మీడియా భాషలో చెప్తే అర్థమవుతుంది. గాడ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి క్యారెక్టర్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఈ క్యారెక్టర్స్ ఫిక్స్ చేసేప్పుడు దీన్ని మీరు ఈనాటి దాంతో చూస్తున్నారు కదా, అయితే ఎలా చూడాలంటే గాడ్ చేసినట్టుగానే మీడియా కూడా చేస్తుంది. ఈరోజు మీరు హాలీవుడ్లో చూస్తే అనేక మూవీస్ బైబిల్ బేస్డ్గానే తీస్తున్నారు. బైబిల్లో ఉండే కథలే ఈరోజు మోడర్నైజ్గా తీస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్టే బైబిల్ బేస్డ్ కాన్సెప్ట్. అందులో ఒకటి చూసినట్లయితే హీరో, హీరోయిన్, విల్లన్. ఈరోజు చెప్పుకుంటున్నాం అవును. ఆదాము, హవ్వ, సర్పం. మూడున్నాయి: హీరో, హీరోయిన్, విలన్. సో, ఆ పునాది ఇక్కడుంది. ఇక్కడే ఉంది. ఇక్కడి నుండే పిశాచి తీసుకుంది. ఇదెప్పుడు మనము వైస్ వర్సగా చూస్తాం. చూడండి, బైబిల్లో కూడా హీరో, హీరోయిన్, విల్లన్ ఉన్నారు. ఇక మన హీరో ఆదాం. లేదు, ఆదామే మొదటిగా సృష్టింపబడిన హీరో. అది చూసే మీడియాలో ఇవన్నీ యూజ్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఉన్నవన్నీ చూడండి, వీరు యూజ్ చేసేవన్నీ కూడా పంచ్ డైలాగ్స్ కానివ్వండి, లేక యూజ్ చేసేటువంటి వీడియో ఎడిటింగ్ మెథడ్స్ కానివ్వండి, లేక సౌండ్ కానివ్వండి, అన్నీ కూడా బిబ్లికల్గానే. అంటే దేవుని దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్ ఉంది. ఈరోజు మనము 5.1 అని చెప్తూ ఉంటాము, తర్వాత డాల్ఫీ అంటాము. ఇలాగా దేవుని దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్ ఉంది. బోరల ధ్వని, గొప్ప ప్రళయ శబ్దం, అదే సమయంలో మెల్లని శబ్దం. దేవుడు నిశ్శబ్దముగా ఉండేడు, ఆయన నడిచే శబ్దం వినపడింది. ఇవన్నీ చూడండి, మీరు ఎఫెక్ట్గా ఆలోచించండి. ఇవన్నీ కూడా బైబిల్లోనివి. ఇందులో నుండి వారు అన్నీ తీస్తున్నారు. ఇవి ఒక ప్రక్కన ఉంచుదామండి. అప్పుడు ఆది అందు దేవుడు వీటిని సృష్టిస్తున్నాడు. సృష్టించిన తర్వాత ఈ యొక్క ప్రోగ్రాం ఆరంభించే దేవునికి బాగా తెలుసు, ఈ ప్రోగ్రాంలో నేనేం చేయబోతున్నాను. డైరెక్టర్కి తెలుసు. ఒకవేళ ఇప్పుడు లైవ్ షో అనుకోండి, 25 కెమెరాలు పెట్టుకుని నడుపుతున్నారు. అందులో వీరు ఇలాగే చేస్తే మనం ఇలాగే చేయాలి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ని తీసుకోండి, ఇక్కడ నుండి 6 కొడితే అక్కడ ఒక కెమెరాను పెట్టుకుని అక్కడ వాచ్ చేయడానికి 4 ఉంటారు. ఇటు కొడితే ఇటువైపు వాచ్ చేసేవారు ఉంటారు. ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటారు. ఆ విధంగా దేవునికి ఆదాము కానివ్వండి, హవ్వ కానివ్వండి స్వీయ చిత్తాన్ని ఇస్తున్నాడు వారిష్ట ప్రకారం చేయడానికి. ఇదే దేవుని యొక్క ఎక్స్ట్రీమ్ ప్రేమ మనపైనని చెప్తాను. ఎవరికి ఏమి ఇవ్వరు. ఒక ప్రభుత్వం సాధారణ ప్రజలకు స్వీయ చిత్తం ఇవ్వదు, తన కంట్రోల్లో ఉండాలనుకుంటది. అవునా? ఒక కారు తయారవుతుంది, మీ కంట్రోల్లో కారు ఉండాలనుకుంటారు. మీ పిల్లవాడు మీ కంట్రోల్లో ఉండాలని మీరు అనుకుంటున్నారు. లేక ఇక మీరు ఏదైనా కానివ్వండి, నా కంట్రోల్లో ఉండాలనుకుంటారు. ఎప్పుడు నా కంట్రోల్కి రావాలనుకుంటానో సర్వాధికారం అవుతుంది, డిక్టేటర్షిప్ అవుతుంది. కాని నేను అన్ని చేసి నీ ఇష్టానుసారంగా ఉండు అన్నది ప్రేమ. అదే దేవుడిచ్చిన స్వీయ చిత్తం, ఆప్షన్. అది ఇవి ఎన్నున్నాయి, నువ్వు చెయ్యి, నీ ఇష్ట ప్రకారం ఏలుకో అన్నాడు. ఆ స్థలములోనే ఆ కార్యాన్ని చేస్తున్నాడు. ఒక చెట్టును పెట్టి, నీవు ఇన్ని చేసినా నాకు విధేయుడుగా ఉన్నావని కనిపెట్టడానికి చెట్టును పెట్టాను, నువ్వు పండును తినద్దు, అంతే. ఇప్పుడు ఈ స్క్రిప్టులో తాను ఆ పండు తింటే ఏమవుతాడన్నది వేరుగా ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు. ఫలము తినకుండా ఉండినట్టయితే దానికి వేరు స్క్రిప్ట్ రెడీగా ఉంది. అవి రెండు రెండు ఉంచాడు, మంచి చెడు రెండు అక్కడ ఉంచాడు. చాయిస్ కూడా అయినా ఆదాము ఆ పండు తిన్నాడు. అక్కడి నుండి స్క్రిప్ట్ వేరే ప్రక్కకి వెళ్ళిపోయింది. ఆ స్క్రిప్ట్ నుండి అందరికీ అతను పండు తిన్నట్టయితే
ఒకరోజు అతన్ని విడిపించడానికి నేనే లోనికి దిగుతాను. ఇప్పుడు మనము ఈరోజు ప్రోగ్రామ్ అంతా క్యామియో అని చెప్తున్నారు చూసారా? క్యామియో క్యారెక్టర్ లోనికొస్తుంది. ఎలాగంటే హఠాత్తుగా లోనికి రావడం, ఒక సాంగో, ఫైటో లేక ఏదో ఒకటి చేసి ఆ చోటున ఆడియన్స్ని వచ్చి కాపాడి వెళ్ళిపోతాడు. అలాంటి క్యామియో స్క్రిప్ట్ లాగా యేసు ఒకరోజు వస్తాడు, వచ్చి కాపాడతాడు. ఆయనే ఉన్నంతలో సూపర్ హీరో. ఆయనకే వేచి ఉన్నాం. ఇప్పుడు పిక్చర్లో చూడండి, హీరో వచ్చేంతవరకు ఎవరొచ్చి మమ్మల్ని కాపాడతారో, ఎవరొస్తారో, అతనెక్కడ పుట్టి ఉన్నాడో అని చెప్తూ ఉంటారు. ఆ యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్. ఇవన్నీ ప్రీప్లాన్డ్గా గాడ్ చేసి ఉంచినవి. ఆ రోజు మిస్ చేసి ఆ ప్రక్కకి వెళ్ళిపోయాడు. అదే ఆదాము పండు తినకపోయి ఉంటే ఈరోజు స్క్రిప్టే వేరేలాగుండేది, మరోలా ఉండేది. సో ఈ యొక్క కార్యమే ఆది, బిగినింగ్. బిగినింగ్ నేను నిర్మించబడిన ఆ రోజు, నేను ఉద్భవించిన రోజు. మీరు పాపము చేస్తే నేనొకరోజు భూమికొస్తాను. ఆ నిర్మాణం. సో ఆ రోజే విలన్ని కూడా సృష్టించాడు. అది స్క్రిప్ట్లో ఉంది. అతనికి స్వీయ చిత్తాన్నిచ్చాడు. ఓ, అతను హెవెన్లో ఉండాడు. నీవు ఒకవేళ చివరి వరకు నాకు లోబడి ఉంటే నాకు మరొకడు కాదు, నీవే నా కుమారుడవు. ఎందుకంటే ఆయనే మధ్యవర్తిగా పెట్టాడు. అంతవరకు వానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సకలమునకు అతన్నే మొదటిగా కూర్చోపెట్టాడు. ఒకవేళ నీవు విలన్గా మారితే నీవేమైపోతావని కూడా చెప్పి నిన్ను జయించడానికి నేను హీరోగా వస్తాం మరలా. అది కూడా సిద్ధం చేశాడు. అప్పుడు ఆది మొదలుకొని పిశాచి, ఇదే దాని అర్థం. సో మన బీడియా భాషలో పెట్టి ఇది చదివితే ఎంతో బాగుంటుంది. స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా. ఉంది. మీరు చెప్తుంటే దీని యొక్క వివరణ ఫుల్గా ఇందులోనే వచ్చేసింది. ఒక్క మాట అయితే ఆ మాట వెనుక ఒక యాంగిల్ ఉంది కదా. అది గాడ్స్ గ్రేసే. అది ఎంతో బాగుంటుంది. అదేమంటే ఇటువంటి ఇంట్రెస్టింగ్ అయిన పుస్తకం నా లైఫ్లో మరొకటి చదివిందే లేదు. అదే ఒక గొప్ప విషయం. నేను దేవుణ్ణి అంగీకరించకముందు అనేక క్రైమ్ నావెల్స్ చదివేవాణ్ణి, అనేకమైనవి చదివాను. అయితే అంతటిలోనూ అందులో చూసినట్లయితే ఒక్కొక్క పేజీకి ఒక ఇంట్రెస్టింగ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది. కానీ ఇటువంటి ఒక ఇంట్రెస్టింగ్ అయిన పుస్తకాన్ని మన జీవితాల్లో ఎక్కడ కూడా చదవలేం. మీరు చెప్తుంటే చాలా ట్విస్ట్లు ఇందులో ఉన్నాయి. రెవల్యూషన్ చాప్టర్ 17 మనం ప్రారంభిస్తున్నాం. గత నమోదులో మనం 16 ముగించాం. రెవల్యూషన్ చాప్టర్ 17 ఒక చెప్పాలంటే ఒక డిఫరెంట్ అయిన చాప్టర్గా ఉంది. ఇది బేసిక్ అర్థం కావాలి అందరికీ. చాలా సింబల్స్ ఎన్నో ఉన్నాయి. మరి ఈ సింబల్స్ అర్థం చేసుకోవడానికి ఒక ఊహ కూడా కావాలి. ఇందులో ఈ స్క్రిప్ట్ కూడా ఇలా ఉంది. ఈ 17లో మనం చూస్తే క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు దేవుడు. ఈ 17ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎలా చదవాలి? దీనికి ఫౌండేషన్ ఏంటి? మొదటిగా ఓవరాల్గా ఎప్పుడునూ మన ప్రోగ్రాంలో వచ్చి ఏ చాప్టర్ చదవకముందు ఓవరాల్గా చిన్న డిస్క్రిప్షన్ మనం ఇస్తూ ఉంటాం. ఎప్పుడునూ ఆ స్క్రిప్ట్లో అక్కడ ఆ చాప్టర్లో ఏముంది అని చెప్పి. 17th చాప్టర్ వచ్చి 16th చాప్టర్ తర్వాత ఒక గుర్తుగా వస్తుంది. అంటే ఇది ఒక ఉపమానంగా వస్తూ ఉంది. అంతకుముందు 16th వరకు చదివితే ఉపమానం కాదు, జరిగే సంభవాన్ని అలాగే చెప్తూ ఉంటారు. ఆ పాత్రను తీసుకొచ్చి పోయడం, నది ఇంకిపోయింది, జనులకు పుండ్లు పుట్టాయి, ఇవన్నీ లైవ్. అయితే 17 హఠాత్తుగా లోనికి ఎలాగొస్తుందంటే ఒక ఉపమాన రీతిగా ఒక మీరు చెప్పినట్టుగా ఒక ఇమాజినేషన్ స్టోరీ లోపలికొస్తుంది. ఒక స్టోరీ చెప్పడం జరుగుతుంది అక్కడ. దీన్ని ఊహిస్తేనే అర్థం చేసుకోగలం. అది వచ్చి మనము దేవుని ఆత్మ సహాయంతోనే చదువుకోవాలి. ఎందుకు హఠాత్తుగా ఈ ఉపమానం లోనికి వచ్చింది, ఒక ప్యారలల్ ట్రాక్గా లోనికి వస్తుంది అని చెప్పేప్పుడు ఇప్పుడు ఈ 16th చాప్టర్ వరకు జరిగిన సంభవాలు ఇదేలాగా మీరు చూస్తే ఆ 6th వరకు ఒకటి ఉంటుంది. ఆ తర్వాత 7 సంబంధం లేనిదిగా ఉంటుంది. 8 నుండి లైవ్గా జరుగుతుంది. 8, 9, 10 లైవ్గా ఉంటుంది. 12th, 13th చూస్తే ఇదేలాంటి ఇమాజినేషన్ ఉంటుంది. దీన్నే మనం క్రికెట్ మ్యాచ్ ఎగ్జాంపుల్గా చెప్తాం. అదేలాగా 14, 15, 16 చూసినట్లయితే లైవ్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 17th, 18th చూసినట్లయితే తిరిగి ఒక ఉపమాన రీతిగా ఉంటుంది. ప్రేక్షకులు మరి కంట్రోల్ రూమ్ నుండి చూడాలి. అవును, ఇక్కడి నుండి ఈ ప్రోగ్రాం ద్వారా మనము ప్రజలతో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ చెప్తే బాగుంటుంది. ఇప్పుడు 6వ అధ్యాయం వరకును జరిగే సంభవాలు అలాగే చెప్తూ వస్తాడు. లైవ్గా జరుగుతుంది. సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు రక్తవర్ణము అని చెప్పుకుంటూ వస్తాడు. 7th చూసినట్లయితే మరొక విషయం జరుగుతూ ఉంటది. పరలోకంలో కొంతమంది నిల్చున్నారు బలిపీఠము దగ్గర. వీరు మాట్లాడారు. చనిపోయిన వారు అక్కడి నుండి ప్రశ్న అడుగుతున్నారు. మా మరణానికైన ప్రతిఫలాన్ని మేమెప్పుడు చూడగలము? ఇలాగంతా అడుగుతున్నారు. ఇంతటి లైవ్ మధ్యలో ఒక చిన్న బ్రేక్. ఎందుకా బ్రేక్ అని అడిగినట్లయితే తర్వాత జరగబోయే ఒక సంభవానికి ఒక ముఖ్యమైన అస్థివారం అందులో ఉంది. తిరిగి 8, 9, 10, 11 వరకు 4 అధ్యాయాలు చూస్తే ఒక విషయం జరుగుతూ ఉంటది. మొదటి బూర ఊదాడు,
అప్పుడు రక్తము మిళితమైన వడగండ్లును అగ్ని ఆకాశము నుండి వచ్చెను. తర్వాత ఏరు రక్తముగా మారింది. తర్వాత సముద్రములో 3వ వంతు చచ్చినది. ఇవన్నీ లైవ్ జరిగే సంభవాలు. గ్లోబల్ వార్మింగ్ యొక్క పరివసనాలు చెప్తూ వస్తాడు. 4 అధ్యాయాలు చెప్పిన తర్వాత 5వ అధ్యాయం చూసినట్లయితే హఠాత్తుగా 12వ అధ్యాయంలో అంతటా ఆకాశంలో ఒక సూచన కనబడెను. ఉపమానానికి వెళ్ళిపోయాడు. బ్రేక్ తర్వాత మళ్ళీ తిరిగొచ్చాడు. Parallel ప్యారలల్ track ట్రాక్ గా వస్తుంది. మారింది. ఇది దేని అర్థమని అడిగితే ఈ 4 అధ్యాయాల్లో జరిగిన సంభవం యొక్క ఒక ముఖ్యమైన సీక్రెట్ ఉమ్, ఆ 2 అధ్యాయాల్లోనూ ఉంటుంది. 12, 13లో ఉంటుంది. తిరిగి 14 నుండి లైవ్కి వస్తుంది. ఉమ్, ఆ ఫ్లాష్ బ్యాక్ అని చెప్తూ ఉంటారు కదా. ఉమ్, ఒకటి జరుగుతూ ఉండగా ఫ్లాష్ బ్యాక్, తిరిగి లైవ్ స్టోరీ వస్తుంది. అలాగునే ఇది వస్తుంది. ఇప్పుడు తర్వాత చూడండి, 12, 13 తర్వాత 14 నుండి అంతా కూడా లైవ్గా జరుగుతుంది. 16 వరకు వచ్చి తిరిగి 17 నుండి ఉపమానము ఇలాగ ఉంటుంది. ఈ 2 అధ్యాయాల్లో 17, 18లో చూసినట్లయితే వీటన్నిటికీ కారణమైనటువంటి ఒక స్పిరిచువల్ థాట్. ఆ యొక్క స్పిరిచువల్ అంతా కూడా ఓల్డ్లీ, దాని వెనుక ఉన్నది స్పిరిచువల్. 12, 13 స్పిరిచువల్, ఈ యొక్క 17, 18 స్పిరిచువల్. స్పిరిచువల్గా నేను చెప్పేది అందులో ఉండేటువంటి కొన్ని ఆత్మీయ కార్యములు, అదే అక్కడ చెప్పబడింది. ఇప్పుడు 17, 18లో ఏముంది? ఈ 2 అధ్యాయాల్ని మనం ఒకటిగా చూడాలి. ఒకే సంభవము కాని 2 అధ్యాయాలుగా విభాగింపబడింది. 17, 18లో ఓవరాల్గా ఏముంది అని అడిగినట్లయితే ఇంతటి పోరాటానికి కారణమైనటువంటి ఒక గవర్నమెంట్, ఆ ప్రభుత్వమును ఒక సిటీ నడుపుతుంది. ఎందుకు సిటీకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, ఇది వచ్చి బైబిల్ మట్టుకైతే ఈ యుద్ధము 2 నగరాలకు మధ్య జరుగుతుంది. ఈ యుద్ధము బైబిల్లో ఉండేటువంటి ఇన్ని విషయాలను 2 సిటీకి మధ్య జరుగుతుంది. ఫస్ట్ సిటీ కయ్యను కట్టిన సిటీ. కయ్యను వెళ్ళి ఒక పట్టణాన్ని కట్టినట్టు ఉంటుంది. కాని అదే సమయంలో వీరందరూ ఆదాం యొక్క మరొక వంశముంది, నోవహు, వీరందరూ వీరు మరొక పట్టణానికై వేచి ఉండారు. ఏ సిటీ అంటే న్యూ జెరూసలేం. హీబ్రూ 11 దీని గురించి చెప్పబడింది. సో కయ్యను కట్టిన సిటీకి, వీరు వేచి ఉన్నటువంటి సిటీకి ఒక యుద్ధం జరిగింది. ఇది 1650 సంవత్సరాల కాలం ముగిసింది. తరువాత చాప్టర్ 11 ఎవరు? ఆ బాబేలు గోపురం. అక్కడొక సిటీ ఆరంభమవుతుంది. ఇప్పుడు అదే సమయంలో అబ్రహామును పెట్టుకుని దేవుడేం చెప్తున్నాడు? కనానుకు రమ్మంటున్నాడు. అదే 11వ అధ్యాయం జెనసిస్లో చెప్తున్నాడు. ఆయనేం చేస్తున్నాడు? కనానుకొచ్చేప్పుడు అక్కడొక సిటీ ఆయన్ని మీట్ చేస్తుంది. ఎవరు? మెల్కీసెదెకు వస్తున్నాడు. మెల్కీసెదెకు ఎవరు? షాలేము రాజైన మెల్కీసెదెకు. షాలేం అంటే యెరూషలేం, జెరూషలేం. ఇప్పుడు బాబిలోనుకి జెరూషలేంకి యుద్ధం స్టార్ట్ అయింది. అర్థమైందండి? ఒక పీరియడ్లో బాబిలోన్ పోయింది. ఆ తరువాత నినవే, తూరు, అలా ఒక్కొక్క సిటీగా వస్తుంది. దేనికి అగేన్స్ట్గా వస్తుంది? అందరూ కూడా ఏ సిటీకి అగేన్స్ట్గా పోరాడుతున్నారు మీరు చూసి ఉన్నారా? అవును, అందరూ యెరూషలేంకి అగేన్స్ట్గా వస్తారు. వారి మెయిన్ టార్గెట్ అక్కడే. ఎందుకు యెరూషలేం ఇంత ఇంపార్టెంట్గా ఉంది అన్నట్టయితే, ఇది దేవుని హెడ్ క్వార్టర్స్, స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్. ఈ యొక్క నగరానికి అపవాది సిటీ లోకమంతటా ఉంది. అలా ఓల్డ్ఫుల్గా ఎటువంటి సిటీ అంటే, ఒక సిటీ యెరూషలేంకి అగేన్స్ట్గా ఫామ్ అవుతే దేవుడు దాన్ని నాశనం చేస్తాడు. కయ్యను సిటీ నాశనమయ్యింది. తర్వాత నిమ్రోదు సిటీ నాశనమైంది. అది అయిన తర్వాత సెన్హెరీబు లేచి యెరూషలేంకి అగేన్స్ట్గా వస్తున్నాడు. వచ్చేప్పుడు అది నినవే, ఆ సిటీ నాశనమైంది. ఆ తర్వాత తూరు. ఇలా ఒక్కొక్క సిటీగా లేచి వచ్చినప్పుడు ఏ సిటీకి అగేన్స్ట్గా వస్తుంది? జెరూషలేంకి అగేన్స్ట్గా. ఎందుకు ఈనాటి వరకు జెరూషలేం లైమ్లైట్లో ఉంది? ఎందుకు ఈనాడు జెరూషలేం ఒక సెన్సిటివ్ ప్లేస్ అని చెప్తున్నారు? మించిపోతే ఒక చిన్న సిటీ, 20,000 మంది ఆ కాలంలో ఉండేటువంటి పట్టణం అది. ఎందుకు ఇది ఇంత ఇంపార్టెన్స్ అంటే, ఇది దేవుని స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్. ఈ యొక్క సిటీకి, వరల్డ్లో ఉండే అన్ని సిటీస్కి యుద్ధం జరుగుతుంది. మీరు యోచించి చూడండి. ఈరోజు ఏ రాజు వచ్చినా, అలెగ్జాండర్ నుండి చెప్తున్నాను నేను, క్రీస్తు పూర్వం 333లో చెప్తున్నాను, అలెగ్జాండర్ నుండి, ఆ తర్వాత యాంటీయోకస్ 4 ఎఫెఫెనస్ నుండి, అలాగే అటు తరువాత అగస్టస్ సీజర్ నుండి, అగస్టస్ సీజర్కు ముందు జూలియస్ సీజర్, అగస్టస్ సీజర్ తర్వాత టైటస్, ఆ తర్వాత నీరో. వీరిలో ఎవరైనా కానివ్వండి, మీరు ముందుగా బబులోను సిటీని చూడండి. అందరూ యెరూషలేంకై వస్తారు. వచ్చి యెరూషలేంను ధ్వంసం చేస్తారు. యెరూషలేం దేవాలయం పడగొట్టడం. అలా ఈనాటి వరకు యెరూషలేం నాదని పోరాడుతున్నారా లేదా? అవును. ఈ 2 సిటీలకు మధ్యనే ఒకటి యెరూషలేం. ఈ విలన్ మారుతూనే ఉంటాడు. ఎందుకంటే విలన్ చచ్చిపోతాడు, హీరో నిరంతరం ఉంటాడు. ఎందుకంటే హీరో చావడు, హీరో ఎప్పుడునూ చివరి వరకు కూడా ఉంటాడు. సో జెరూషలేం సిటీ ఈనాటి వరకు ఉంది. దీనికి అగేన్స్ట్ అయిన వార్. ఇంతలో బైబిల్, ఇదే బైబిల్. ఈ యొక్క లైన్ని మీరు అర్థం చేసుకుంటేనే ఈరోజు లైవ్గా జరిగే విషయాలు మీరు అర్థం చేసుకోగలరు. సో 17th చాప్టర్లో అటువంటి సిటీ ఉంది. ఈ బైబిల్లో ఫస్ట్ కయీన్ నుండి ఆరంభమవుతుంది. ఆ తర్వాత బబిలోన్, బబిలోన్ అనంతరం సిటీలున్నాయి. నినవే వస్తుంది, తూర్ వస్తుంది. అలా ఒక్కొక్క సిటీగా వచ్చి చివరిగా రోమ్.
అగస్టస్ సీజర్ రోమ్ సిటీకొస్తున్నాడు. మీరింకా కూడా కొంత చూడండి. ఆ రెవల్యూషన్ 3లో 2nd చాప్టర్లో పెర్గేము సిటీ గురించి చెప్తాడు. అవును. అక్కడ చెప్పేప్పుడు సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని వాక్యం అవును. చెప్తుంది. స్పష్టంగా ఉంది. స్పష్టంగా ఉంది. అప్పుడు సాతాను సింహాసనం అంటే అతని యొక్క హెడ్ క్వార్టర్స్ అని అర్థం. హ్మ్. ఆనాడు పెర్గేమే రోమన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్. రోమన్స్ రోము నుండి పరిపాలన చేయలేదు. రోము నుండి వారు ఎప్పుడు పరిపాలన చేశారు అన్నట్టయితే 5th సెంచరీలోనే వచ్చారు. అంతవరకు కాన్స్టంటినోపిలే వారి హెడ్ క్వార్టర్స్గా ఉండింది. సో ఆనాడో సిటీ, ఆ తర్వాత రోమ్. ఇలా రోమ్ ఒక పీరియడ్లో వెళ్ళిపోయింది. రోమ్ వెళ్ళిన తర్వాత ఇంకా కూడా చెప్తారు, మన బెర్లిన్, మరి జర్మనీ 2గా విభాగమైంది. బెర్లిన్ గోడ కట్టారు కదండి. అవును. దాని వెనుక స్పిరిచువల్ కారణం ఏమై ఉంటుందనుకుంటున్నారు? ఎప్పుడైతే హిట్లర్ జెరూసలేంకి అగెయిన్స్ట్గా నిలిచాడో, అంటే యూదులకు అగెయిన్స్ట్గా నిలబడ్డాడో, అతని యొక్క హెడ్ క్వార్టర్స్, అతని దేశం 2గా విభాగింపబడింది. అంతే, ముగిసిపోయింది. అలా ఒక్కొక్కటి సంభవించి ఈరోజు యెరూషలేంకి అగెయిన్స్ట్గా చివరిగా వచ్చేదేంటని అడిగితే యూరోపియన్ యూనియన్. ఈ యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్, ఈరోజు EU హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే బెల్జియంలో స్టాల్స్బర్గ్లో ఉంది. ఇప్పుడు స్టాల్స్బర్గ్ని వచ్చి అందరూ ఒక స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్గా మాట్లాడుతున్నారు. అది అక్కడి నుండి రోమ్కి మారిపోతుంది. ఎందుకంటే అగస్టస్ సీజర్ పీరియడ్లో రోములోనే ఉండింది. అదే స్థలానికి ఇది తిరిగి వస్తుంది. సో ఈ యొక్క సిటీని గురించే ఈ 17వ అధ్యాయంలో ఉంది. ఆ సిటీ ఎలా లేస్తుంది, ఆ సిటీ ఏ రాజుకి హెల్ప్ చేస్తుంది, ఆ రాజునకు ఎంతమంది హెల్ప్ చేస్తారు, చివరికి అదే రాజులు ఆ సిటీని ఏం చేస్తారు, ఆ సిటీలోని గొప్పతనమేంటి, అవన్నీయును ఈ 2 అధ్యాయాల్లో చెప్పబడ్డాయి. ఇదే రెవల్యూషన్ 17-18 యొక్క ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్. 17th చాప్టర్లో నేను ముందుగా చెప్పినట్టుగా చాలా సింబల్స్ ఉన్నాయి. అయితే ఒక ప్రామినెంట్ సింబల్ చూస్తే ఒక స్త్రీ అని రాయబడి ఉంది. నా ప్రశ్న ఏంటంటే, మనం స్త్రీ అని చెప్పినప్పుడే ఒక చర్చ్ అనే కాన్సెప్ట్లో మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే ఈ 17th చాప్టర్లో ఇక్కడొక స్త్రీ అని రాయబడి ఉంది. ఏ స్త్రీ అని ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది? దీనికి వెనకున్న చరిత్ర ఏంటి? అంటే ఈ ఆపోజిట్గా లేచే సిటీ ఉంది గదా. ఇప్పుడు ఎలాగ యెరూషలేం దేవునికి వధువు అని బైబిల్ చెప్తుందో, హ్మ్. వధువనే అర్థానికి ఎలాగైతే ఒక వరుడు తన యొక్క వధువును కాచి ఉంటాడో, ప్రేమిస్తాడో, తనకున్నవన్నిటినీ కూడా ఇస్తాడో, అలా నియమించుకుంటున్నాడో, ఇది ఒక ఉపమానం. అనగా ఇది ఒక మోడల్ లాగా. దీని ఒరిజినల్ వచ్చే చర్చ్, మన వంటి సంఘం. అదే సమయంలో విలనికి ఒక వధువు ఉంది. హ్మ్. అదే ఆ సిటీ. అపవాది తన యొక్క వధువు, దేవుడు తన వధువు యెరూషలేం. ఆయన సిటీ అంటే ఇప్పటి వరకు సిటీ సిటీ అని చెప్పాం కదా. ఇప్పుడొచ్చి మన దేవుడు తన భార్యగా ఆ సిటీని చూస్తున్నాడు. అపవాది తన యొక్క భార్యను పంపి వారి మధ్యలో జరిగేటువంటి యుద్ధం, ఇదే అక్కడ చెప్పబడింది. సో ఎందుకది ఒక విధంగా చూడబడుతుంది అన్నప్పుడు, దేవుడు క్రొత్త యెరూషలేం, వధువు వరుడు, దీని గుర్తుగానే ఆదాము హవ్వగా నిర్మించబడ్డారు. హ్మ్. దేవుని యొక్క మాస్టర్ ప్లాన్ అది, ఒరిజినల్ ఒరిజినల్ ప్లాన్. అలా దానికి సింబల్గానే వీరిద్దరునూ భూమిలోనికి వచ్చారు, ఆదాము హవ్వను. ఎప్పుడు హవ్వ మోసపరచబడిందో అప్పుడు వాక్యం చెప్తుంది, హవ్వ యొక్క బోధన లేక హవ్వ యొక్క మాట వినే ఆదాము అది తిన్నాడు, తాను భుజించి తన యొక్క భర్తకు ఇచ్చిందని చెప్పి. అప్పుడు సర్పము యొక్క బోధన వీరు విన్నారు. సో ఈవిడ విన్నందువల్ల ఆదాము ఏమార్చబడ్డాడు అన్నటువంటి ఒక కాన్సెప్టే వస్తుంది. సో ఈ యొక్క కాన్సెప్ట్ యొక్క ఆధారంగా సాతానుకు సంబంధమైన ఒక సంఘము తన యొక్క సంఘమై ఉంది. ఒక స్థలంలో దేవుడు ఈ సంఘాన్ని విడిపిస్తున్నాడు, రిడీమ్ చేస్తున్నాడు. రిడీమ్ చేసే లోపల తనకంటూ ఒక సిటీని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఈ రెండును అందువలన ఆ చోటున వచ్చి స్త్రీ, సంఘము, సిటీ 3 ఒకటిగా ఉంటాయి. దానికి మీరు ప్రకటన 17వ అధ్యాయంలో మీరు చదివి చూసినట్లయితే ఆ 18వ వాక్యములో, నీవు చూసిన స్త్రీ అయినది భూరాజులపైన రాజ్యభారం వహించిన మహానగరమని ఉంటుంది, ద గ్రేట్ సిటీ అని ఉంటుంది. సో ఇదే సమయంలో 21:2 రెవల్యూషన్ మీరు చదివినట్లయితే జెరూషలేంను గురించి చెప్పేప్పుడు, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె అని చెప్పబడుతుంది. అక్కడికి వెళ్ళినట్టయితే యెరూషలేం సిటీ దిగి వచ్చినట్టుగా ఉంటుంది. సో దేవుని పెండ్లి కుమార్తె ఒక సిటీ, పిశాచి యొక్క వధువు ఒక సిటీ. అంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకైన సమాధానం చెప్తాను. దేవుని సంఘం అనేది ఒక చర్చ్, పిశాచికి వధువు అనేది ఒక సంఘము. ఇక్కడ ఈ చర్చికి అగెన్స్ట్గా జరిగేదే ఫైనల్ వార్. చివరిగా ఈ లాస్ట్లో వచ్చేటువంటి ఈ యొక్క వధువు లేక పిశాచి యొక్క వధువు సిటీ, ద గ్రేట్ సిటీ, ఎలాగా దీనికి విరోధంగా పోరాడుతుంది. దేనికి విరోధంగా? దేవుని యొక్క సిటీకి విరోధంగా పోరాడేదే ఇక్కడ చెప్పబడింది. అయితే 17-18లో
ఈ యొక్క వధువు, పిశాచి యొక్క వధువు ముగింపు. హ్మ్. ఈ 6000 సంవత్సరాలుగా ఎదిరించి నిలిచావు గదా! ఆ సిటీ ఏమవుతుంది? ఎలా నిష్క్రమిస్తుంది? అంతటా ఎలా నాశనం కాబోతుంది? ఇవన్నీ కూడా ఇందులో ఉంటది. ఇలా తవ్వుతుంటే, మాట్లాడుతుంటే ఇంట్రెస్టింగ్‌గా చాలా విషయాలు ఇంకా లెర్న్ చేయాల్సుంది. టైం షార్ట్‌గా ఉంది. మనం 17 చాప్టర్‌లోకి ఇంకా వెళ్ళలేదు. వెలుపల మాత్రమే చూసాం. మేబీ మరి ఈ సీజన్‌లో దాదాపుగా ఇక 2 ఎపిసోడ్స్‌లో ముగించబోతున్నాం. సో, దీన్నెలా కొనసాగించాలని మనం ప్రార్థించి, మన నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో మళ్ళీ థింక్ చేసి కొనసాగిద్దాం. బట్ చివరగా వేసే ప్రశ్నేంటంటే, ఇదొక వైపు ఉన్నప్పటికీ, ఇప్పుడు మనం ఉండే ప్రస్తుత కాలంలో ఈ టైమ్ లైన్ అని మనం చెప్తూ ఉంటాం కదా! మనం ఏ టైమ్ లైన్‌లో ఉన్నాం అనే విషయాన్ని సహజంగా మనందరం ఎండ్ టైమ్స్‌ని గురించి మాట్లాడుతున్నాం. అయితే ఆ ఎండ్ టైమ్స్‌లో దాదాపుగా మనం ఏ రేంజ్‌లో ఉన్నాం అనే ప్రశ్న ఉంది. దీనికి మీ సమాధానం ఏంటో చెప్తే బావుంటుంది. ఎండ్ టైమ్ అనేటువంటిదొచ్చి ఎప్పుడు న్యూ టెస్టమెంట్ సంఘం ఆరంభమైందో అప్పుడే ఎండ్ టైమ్ ఆరంభమైంది. 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడే ఇంకా ఆరంభమైంది. క్రైస్తు దగ్గరే అడుగుతున్నాడు అవును. ఈ ప్రశ్నను. క్రీస్తు దగ్గర అడుగుతున్నారు. మొదటి యోహాను 2:18 యోహాను చెప్తున్నాడు. 2 తెస్సలోనికేయులకు 2వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. హ్మ్. సో మనము ఒరిజినల్‌గా చూస్తే ఎండ్ టైమ్ అప్పుడే ఆరంభమైంది. ఇప్పుడు మనం ముగింపులో ఉన్నాం. హ్మ్. ప్రారంభమైన ఎండ్ టైమ్ మొదట్లో వారు ఉండారు. ఇప్పుడు ఎండ్ టైమ్ అన్నది ఒక మ్యాచ్ అంటే వారు మ్యాచ్ యొక్క ఆరంభంలో ఉండారు ఫస్ట్ ఓవర్లో. మనం 50th ఓవర్లో ఉన్నాం. ఇదంతా కూడా టోటల్‌గా ఒకే మ్యాచ్. రిలే రేస్ జరిగిందంటే ఒక 4x100 మీటర్స్ అని చెప్తారు. ఆ 4x100లో వారు ఫస్ట్ పరిగెత్తారు. మనం లాస్ట్‌లో ఉన్నాం. అయితే మొత్తం రేస్ కూడా ఒకే రేసే. అదేవిధంగా ఎండ్ టైమ్ అన్నది అక్కడి నుండి ఇక్కడి వరకు మనం అందులో లాస్ట్‌లో ఉన్నాం. మనకంటికి ముందుగా యెరూషలేం వచ్చింది. మనకంటికి ముందుగా ఇప్పుడు యూదులొచ్చారు. అంతా కూడా రెడీ అయిపోయింది. అలాగున్నప్పుడు చివరి యుద్ధమే ఇక జరగాలి. ఈ వారికి ముందు దేవుని యొక్క రాకడుంటదని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఆ స్థానంలోనే కనబడుతూ ఉన్నాం. మిక్కిలి వందనాలు బ్రదర్ జగన్. ప్రిపేర్డ్ అండ్ ప్రిపేర్ అదర్స్. ఈ కార్యక్రమానికి మీరొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు చాలా వందనాలు. మరో కార్యక్రమంలో మనం దీని గురించి ఇంకా కొనసాగిద్దాం.